హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 19th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. వీళ్ళు వచ్చేసి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో 3 monthsకి సంబంధించి ఎవరైనా 24 months సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారండి. ఇది ఆఫర్ వచ్చేసి 18th 19th జనవరి 2022 వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. లక్ష్యం అనే పేరుతో కొన్ని క్యాంపరెన్స్ బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారండి గ్రూప్ 1 గ్రూప్ 2కి. అందులో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ సొసైటీ అండ్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ రీజనింగ్ మీద వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 16th జనవరి ఉండబోతుంది. ఇది మాక్ టెస్ట్ ఆల్రెడీ 16th జనవరి ఒకటి అయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కండక్ట్ చేస్తారండి. ఇది 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు కూడా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వీళ్ళైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇంత సిలబస్ వచ్చేసి గ్రూప్ 2 సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి 23rd జనవరి ఉండబోతుంది నెక్స్ట్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సేమ్ అండి, 150 నిమిషాలు 150 ప్రశ్నలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి 2 PM ఉంటుంది ఆఫ్టర్నూన్. తర్వాత వచ్చేసి వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి మంత్ ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా 3 ఎడ్యుకేటర్ల ద్వారా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ వచ్చేసి ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 17th స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక ప్రత్యేక సెషన్ కూడా క్రియేట్ చేస్తున్నారండి. ఇది ఎండోమెంట్ సిలబస్ని మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఈ ఆస్క్ మీ ఎనీథింగ్ దగ్గర తెలుసుకోవచ్చు. ఇది 18th జనవరి 8 PM ఉండబోతుంది రాంబాబు దబ్బిసారితో. అండ్ మీరు ఇక్కడ ఫ్రీకి అండ్ ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే అండ్ ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్నీ కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారండి. అదేవిధంగా మనకి ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ని కవర్ చేస్తారు. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలండి. కానీ నేను డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అండి. ఆ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునే ముందు మీకు 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కూడా మీకు కోడ్ డిస్ప్లే అవుతుంది, చూడొచ్చు ఉంటుంది. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధిపతిగా ఎవరు ఎంపికయ్యారు? అధిపతి అంటే మీన్స్ ప్రెసిడెంట్ అండి. యూరోపియన్ పార్లమెంట్ అంతటికీ కూడా ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. యాక్చువల్గా ఇందులో ఉన్న ఇప్పటివరకు పనిచేసిన ప్రెసిడెంట్ వచ్చేసి చనిపోయారు. అండ్ అతని ప్లేస్లో కొత్తగా ఇంకొకరు నియమితులు కావడం జరిగింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే రాబర్టా మెట్సోలా యూరోపియన్ పార్లమెంట్కు కొత్త అధ్యక్షురాలుగా అండ్ యూరోపియన్ పార్లమెంట్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ఆమె పేరు రాబర్ట్ మెట్సోలా. ఈమె మాల్టీస్ శాసనసభ్యురాలు అండ్ యూరోపియన్ పార్లమెంట్కు సారథ్యం వహించబోతున్న ఫస్ట్ మహిళ అన్నాను. ఈమె 3rd ఉమెన్ అనమాట. యూరోపియన్ యూనియన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేయబోతున్న 3rd ఉమెన్. అండ్ ఈమెకి వయసు వచ్చేసి 43 ఏళ్ళు అండి. అండ్ అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ని నడపబోతున్న అతి పిన్న వయస్కురాలు కూడా. అండ్ శాసనసభ అధ్యక్షుడు డేవిడ్ ససోలి హఠాత్తుగా చనిపోయారు. చెప్పాను కదా, యూరోపియన్ యూనియన్కి డేవిడ్ ససోలి గారు ఉండేవారు. ఆయన చనిపోవడంతో ఆయన ప్లేస్లో ఈమె నియమితులు కావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్, కొత్త కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం COVID-19 రోగులు 2-3 వారాలకు పైగా దగ్గు కొనసాగితే ఏ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి? ఆన్సర్ చూసుకున్నట్టయితే క్షయవ్యాధి అండి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రీసెంట్గా రిలీజ్ చేసిన క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ అడల్ట్ COVID-19 పేషెంట్స్ ఈ పేరుతో కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అందులో 2 నుండి 3 వారాలు COVID-19 కోలుకున్న తర్వాత కూడా ఈ 2 నుండి 3 వారాల వరకు దగ్గు కంటిన్యూ అయిందనుకోండి, వాళ్ళు వచ్చేసి క్షయకు సంబంధించిన వ్యాధికి సంబంధించి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రియాశీల క్షయవ్యాధిని అధిక ప్రమాద కారకంగా చెప్తోంది. ఇది COVID-19 రోగులతో తీవ్రమైన వ్యాధి అండ్ మరణాలకు కూడా కారణం అవ్వచ్చని హెల్త్ మినిస్ట్రీ క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ అడల్ట్ COVID-19 పేషెంట్స్ పేరుతో రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో చెప్పింది. తర్వాత 3rd వన్ అండి, విజయ్ మాల్యా లండన్ ఇంటిని విక్రయించే హక్కును ఏ బ్యాంక్ గెలుచుకుంది? UBS అండి.
సో యూబీఎస్ అనేది ఒక ఫారెన్ బ్యాంక్ అండి, లండన్లో ఉంది. ఈ లండన్లోని పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి మొత్తం తెలుసు మనకి. అయితే తన కుమారుడు సిద్ధార్థ్ అండ్ అంతేకాకుండా అతని తల్లి తల్లి అయిన లలితతో కలిసి ఉంటున్న ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకొని విక్రయించే హక్కును యూబీఎస్ బ్యాంక్ గెలుచుకుంది. అంటే మాల్యా ఇంటి నుంచి బహిష్కరించబడతాడనమాట. విజయ్ మాల్యా అప్పగింత కేసులో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంకా అప్పగింత అవ్వలేదు, ఇంకా కోర్టుల సంప్రదింపుల్లోనే ఉన్నాయి. మొత్తానికి అతను చేసిన అప్పుని రికవరీ చేయాలి కాబట్టి సో అతని ఆస్తులన్నీ కూడా మెల్లిమెల్లిగా జప్తు అవుతాయి. అందులో మొదటిగా అతని ఇల్లుని జప్తు చేస్తున్నారు. దాని యొక్క బాధ్యతను సో ఆ హక్కును యూబీఎస్ బ్యాంక్ గెలుచుకుంది. తర్వాత 4th వన్, కాలర్ వాలీగా ప్రసిద్ధి చెందిన భారతీయ పులి ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో మరణించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ చూసినట్టయితే పెంచ్ టైగర్ రిజర్వ్. సో భారతదేశంలో సూపర్ మామ్గా పేరు పొందిన పులి, దాని పేరు కాలర్ వాలి. ఇది బాగా పాపులర్. మధ్యప్రదేశ్లో ఉన్న, గుర్తుపెట్టుకోండి, పెంచ్ అనేది ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో. ఇక్కడ అంటే యాక్చువల్ దాని వయసు కారణంగా చనిపోవడం జరిగిందండి. 29 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఈ పులి. ఈ సూపర్ మామ్ 17 ఏళ్ల వయసులో చనిపోయినట్లుగా ధృవీకరించారు. యాక్చువల్గా ఈ పులిడి సాధారణ జీవితకాలం 12 సంవత్సరాలు, కానీ ఇది ఎక్స్ట్రాగా ఇంకొక 5 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా బతికింది. కాలర్ వాలి దానికి మించి 5 ఏళ్ళు బ్రతికిందని చెప్పడం జరిగింది. మొత్తానికి వయసు సంబంధిత వ్యాధులతో చనిపోయింది. తర్వాత 5, భారతదేశంలో అన్ని ప్రోగ్రాంలు అండ్ స్కీమ్లలో మంచి పాలనను ప్రోత్సహించడానికి ఏ సంస్థతో ఎన్సీజీజీ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందంటే NIRDPR. సమ్మలిత సుపరిపాలన ప్రోత్సహించడానికి, అంటే సస్టైనబుల్ అంటే సుపరిపాలన అంటే మంచి పరిపాలనని ప్రోత్సహించడం కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేయడం అండ్ ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, దీన్ని NCG అంటారు, న్యూఢిల్లీతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ హైదరాబాద్, ఈ రెండింటి మధ్య ఒప్పందం అయితే కుదరడం జరిగిందండి. అయితే NIRDPR అంటే ఇది కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సంస్థ. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రజెంట్ మంత్రి గిరిరాజ్ సింగ్, ఇతని నియోజకవర్గం వచ్చేసి నవాడా, బీహార్లో ఉంది. తర్వాత 6th వన్ అండి, మాధవ్ బాగ్ పవర్ మ్యాప్ భారతదేశం యొక్క మొదటి ఇంటెలిజెంట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ హ్యాబిట్ ట్రాకింగ్ సిస్టమ్. అర్థమవుతుందా? మాధవ్ బాగ్ పవర్ మ్యాప్ అనేది మన ఇండియాలో ఫస్ట్ ఇంటెలిజెంట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ హ్యాబిట్ ట్రాకింగ్ సిస్టమ్. దీన్ని ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ అండి. ఓకే, సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వర్చువల్ వేడుకల్లో భాగంగా మాధవ్ బాగ్స్ అంటే వైద్యసానే ఆయుర్వేద ల్యాబ్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పవర్ మ్యాప్ను ప్రారంభించారండి. ఈ పవర్ మ్యాప్ అనేది మన ఇండియాలోనే మొట్టమొదటి ఇంటెలిజెంట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ హ్యాబిట్స్ని ట్రాకింగ్ చేసే ఫస్ట్ సిస్టమ్ అనమాట. ఇది వైద్యుల కోసం ఖర్చుతో కూడుకున్న మెడికల్ అనలిటిక్స్ అప్లికేషను. ఇది రోగులకు వారి దీర్ఘకాలిక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా క్లినికల్కి సంబంధించిన పారామితులను అందిస్తూ ఉంటుంది అనమాట ఈ ట్రాకింగ్ సిస్టమ్. అంటే మనకు చూడండి, కోవిడ్ టైంలో పేషెంట్లకి ఏ విధంగా అయితే యాప్ని ట్రాక్ చేయడానికి ఇచ్చారో అదేవిధంగా ఇది ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనమాట ఈ పర్టికులర్గా క్రానిక్ డిసీజ్ పేషెంట్స్కి. తర్వాత అంటే హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్కి. తర్వాత 7th వన్, హర్యానాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రేణు భాటియా. ఓకే, చూడండి, హర్యానా గవర్నమెంట్ NIT ఫరీదాబాద్కి చెందిన రేణు భాటియాను ఆ రాష్ట్రానికి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించింది. 3 ఏళ్ల పాటు ఆమె పదవిలో ఉంటారు. అండ్ ఈ నియామకంతో ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ భర్తీ అవుతుందండి. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా కమిషన్ వైస్ చైర్మన్ ప్రీతి భరద్వాజ్ బాధ్యతలు నిర్వర్తించారండి టెంపరీ బేసిస్లో. ఇప్పుడు పర్మనెంట్గా ఆ ప్లేస్ని రేణు భాటియా గారు చేపట్టారు. రేణు భాటియా బీజేపీ నాయకురాలు. ఆమె ఫరీదాబాద్ నివాసి. చాలా కాలంగా బీజేపీలో క్రియాశీలకంగా వర్క్ అవుతున్న లీడరు. అండ్ ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా కూడా ఆమె వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 8th వన్ అండి, భారతదేశంలో 9వ మహిళల జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022 ఎక్కడ ప్రారంభమైందంటే హిమాచల్ ప్రదేశ్ అండి. చూడండి, 9వ జాతీయ మహిళా ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022. ఇది గుర్తుపెట్టుకోండి, దీని హెడ్డింగ్ రాసుకొని పక్కనే హిమాచల్ ప్రదేశ్ అని పెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితి జిల్లాలోని కాజాలోని ఐస్ స్కేటింగ్ రింక్లో ఇది స్టార్ట్ అయింది. ఈ ఛాంపియన్షిప్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ గారు రాష్ట్రంలో ప్రారంభించారు. అండ్ ఈ రాష్ట్రంలో జరగబోతున్న మొట్టమొదటి
ఛాంపియన్ ఈవెంట్ ఇదే. ఈ క్రీడ ఉత్తరాఖండ్, లడఖ్, కాశ్మీరు మరియు ఇతర హిమాలయ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ బాగా ఫేమస్, ఎందుకంటే అక్కడే ఐస్ ల్యాండ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా ఈ ఈవెంట్ అనేది అక్కడ పర్యాటక ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఈవెంట్లో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, లడఖ్, ఐటీబీపీ, లడఖ్, చండీగఢ్ మరియు ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. హిమాచల్లో క్రీడా కార్యకలాపాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్వరన్ జయంతి స్పోర్ట్స్ పాలసీ 2021కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన ప్రకటించారు ఆ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారు. ఈ ఈవెంట్లో మొదటి మ్యాచ్ ఢిల్లీ మరియు హిమాచల్ మధ్య జరిగింది. ఇందులో ఢిల్లీ గెలిచింది. అండ్ రెండో మ్యాచ్ చండీగఢ్, తెలంగాణతో జరిగింది. ఇందులో వచ్చేసి తెలంగాణ గెలిచింది. తర్వాత 9 అండి, ఇటీవల పర్యాయ మహోత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకున్నారంటే కర్ణాటక రాష్ట్రంలో ఉడిపిలోని సాధారణ పద్ధతిలో పర్యాయ మహోత్సవాన్ని జరుపుకున్నారు. సాధారణ పద్ధతి ఎందుకన్నామంటే యాక్చువల్గా ఇది చాలా గ్రాండ్గా జరగాల్సిన ఫెస్టివల్, అది చాలా సింపుల్గా జరిగిపోయింది బికాస్ కోవిడ్ వల్ల. అయితే పర్యాయ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీకృష్ణుని పూజించే అండ్ శ్రీకృష్ణుని మఠం అండ్ ఆలయాన్ని నిర్వహించే ప్రత్యేక హక్కు అండ్ అధికార పండుగ అనమాట ఇది. ప్రస్తుతం 2022-24 అంటే 251వ పర్యాయ పండుగ జరుగుతుంది. యాక్చువల్గా ఈ పండుగని 1522 నుండి కూడా జరుపుతున్నారన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్లో ఇది కూడా ఒకటి కర్ణాటకలో. తర్వాత 10 ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ 17వ చైర్పర్సన్గా లేదా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే దిలీప్ సంఘాని. గుజరాత్ ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ అంటే మినిస్టర్గా పనిచేసిన అండ్ సీనియర్ కోఆపరేటర్ అయిన దిలీప్ సంఘాని ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్, దీని షార్ట్కట్లో ఇఫ్కో అంటారు, దీనికి 17వ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. సో ఇఫ్కో డైరెక్టర్ల బోర్డు కొత్త చైర్మన్గా దిలీప్ సంఘానిని ఏకగ్రీవంగా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ గతంలో ఇఫ్కో వైస్ చైర్మన్గా ఈ దిలీప్ సంఘాని గారు వర్క్ చేశారండి. అయితే 2021 అక్టోబర్ 11న ప్రస్తుత చైర్మన్ అయిన బల్విందర్ సింగ్ నకై చనిపోవడం వల్ల ఆ కొత్త బాధ్యతను ఈయనకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ పోస్ట్ ఖాళీగానే ఉందండి, కాబట్టి ఆ బాధ్యతలు ఇప్పుడు ఇతనికి అప్పచెప్పారు దిలీప్ సంఘాని. తర్వాత ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, దీన్ని ఇఫ్కో అని పిలుస్తాం షార్ట్కట్లో. ఇది మన ఇండియాలోని న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉందండి. ఇది ఎరువుల తయారీ మరియు మార్కెటింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న ఒక బహుళ రాష్ట్ర సహకార సంఘం. బహుళ రాష్ట్ర అంటే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక సంఘంగా పనిచేస్తాయి. ఇది ప్రత్యేకంగా ఎరువులు, వాటి తయారీ, మార్కెటింగ్ మీద పనిచేసే పర్టికులర్ ఒక సంస్థ. తర్వాత 11 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దీన్ని ఎన్డీఆర్ఎఫ్ అంటారండి. ఈ ఎన్డీఆర్ఎఫ్ జనవరి 19, 2022న ఏ ఎడిషన్ని రైజింగ్ డేగా జరుపుకుంది. ఎన్నో ఎడిషన్ రైజింగ్ డే అంటే అది ఏర్పాటైన రోజు. అయితే ఈ జనవరి 19, 2022లో ఇది ఎన్నవ ఆవిర్భావము అనేసి అడుగుతున్నాను. ఆన్సర్ వచ్చేసి 17వ అండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 2006 జనవరి 19న ఏర్పాటైంది. ఇది ప్రతి సంవత్సరం దీన్ని జనవరి 19న దీన్ని యొక్క రైజింగ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అంటే అది పుట్టినరోజు అనమాట దానికి, అది ఏర్పాటైన రోజు. 2022లో ఎన్డీఆర్ఎఫ్ తన 17వ రైజింగ్ డేని జరుపుకుంటోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏర్పాటైన ఒక ప్రత్యేకమైన దళం అనమాట ఇది. సో ఇది విపత్తు నిర్వహణ కోసం అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. అంటే మన ఇండియాలో ఏదైనా సరే ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి వెంటనే అక్కడ ఉండే స్థితిగతులను, అదేవిధంగా అక్కడ ఉండే ప్రజలను కాపాడడమే దీని బాధ్యత. ఇది ఒక అథారిటీ కింద పనిచేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 అండి, సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పదవ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మార్చి 31, 2025 అండి. సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పదవ కాలాన్ని ప్రభుత్వం బుధవారం అంటే ఈరోజు మార్చి 31, 2025 వరకు కూడా పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ గారు ప్రకటించారు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్, దీన్ని ఎన్సిఎస్కే అంటారు, గుర్తుపెట్టుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ 1994 ఆగస్టు 12న పార్లమెంటు చట్టం ద్వారా 3 ఏళ్ల కాలానికి చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేయబడింది ఈ కమిషన్ వెబ్సైట్ ప్రకారం పార్లమెంటు సవరణ బిల్లులకు ఆమోదించడం ద్వారా చట్టం యొక్క చెల్లుబాటు ఫిబ్రవరి 2004 నుండి 2 సార్లు దీన్ని పొడిగించారు ఈ కమిషన్ని. 2004లో నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ రద్దయినప్పటి నుండి కమిషన్ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధత లేని సంస్థగా పనిచేస్తూ ఉంది. ప్రజెంట్ ప్రభుత్వ తీర్మానాల ద్వారా కమిషన్ పదవకాలాన్ని అలా పొడిగిస్తూ వస్తున్నారు.
చట్టబద్ధత లేదు, దీని చట్టబద్ధత పోయింది. అయినా సరే దీన్ని టెంపరీ సంస్థగా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకు ఇది ఏర్పడిందంటే పారిశుద్ధ్య కార్మికుల యొక్క హోదా, వాళ్ళ యొక్క సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళ అవకాశాలలో అసమానతలను తొలగించడానికి, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా పని చేయించాలి లేదా వాళ్ళ యొక్క రైట్స్ పరంగా ఆ ఉద్యోగులకు ఉండే సమానమైన రూల్స్ గైడ్లైన్స్ని ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుందండి. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సిఫార్సు చేస్తుంది. దీని ద్వారా ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అనమాట కమిషన్. ఓకే, అది. తర్వాత 13, ఏ దేశం యొక్క నూతన రాజధానిగా నుసంతారా ఎంపిక చేయబడింది? ఎందుకు అనేది ఇక్కడ పడిపోయిందండి, టైపింగ్లో మిస్టేక్. బట్ నుసంతారా ఎంపిక చేయబడింది ఏ దేశానికి నూతన రాజధానిగా అంటే ఇండోనేషియా అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రీసెంట్ అప్డేట్స్లో. ఇండోనేషియా తన రాజధాని జకార్తా ఉండేది, దాని స్థానంలో బోర్నియో ద్వీపానికి తూర్పును ఉన్న తూర్పు కాలిమంటంతో అంటే ఆ ప్రాంతంలో నుసంతారా అనే ప్రాంతాన్ని, ఆ నగరాన్ని రాజధానిగా ప్రకటించడానికి ఇండోనేషియా గవర్నమెంట్ ఒక బిల్లును ఆమోదించింది. ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో 2019లో ఆ రాజధాని నగరాన్ని జకార్తా నుండి తరలించే ప్రణాళికను ప్రకటించారు. అప్పట్లో 2019లో కోవిడ్ వల్ల అది డిలే అవుతూ వచ్చింది. అయితే ఈ కొత్త దేశ రాజధాని చట్టం బిల్లును విడోడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించింది. అండ్ నుసంతారాను రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా రాజధానిగా పిలుస్తారు ఇప్పుడు ప్రజెంట్. అదే కొత్త రాజధాని, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14, ఉత్తర మాసిడోనియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే డిమిటార్ కోవాసెవెన్స్కీ. 2 నెలల రాజకీయ సంక్షోభం తర్వాత సోషల్ డెమోక్రాట్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వాన్ని, నార్త్ మాసిడోనియా పార్లమెంటు డిమిటార్ కోవాసెవెన్స్కీని ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. జనవరి 16న 120 సీట్లు ఉన్నాయి అక్కడ. అందులో 62-46 ఓట్లతో గెలిచింది. అంటే అధికార పార్టీ 62 సీట్లు గెలిచింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఏవైతే డిమిటార్ కోవాసెవెన్స్కీ 47 సోషల్ డెమోక్రటిక్, యాక్చువల్గా అతను 47 సంవత్సరాలు అతను ఒక సోషల్ డెమోక్రటిక్ నాయకుడు. అండ్ ఆయన జోరాన్ జావ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 15, ఇటీవలే జస్టిస్ క్లాక్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? జస్టిస్ క్లాక్ గుజరాత్ అండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చాలా న్యూస్ పోర్టల్స్ గుజరాత్ రాష్ట్రంలోనే ఫస్ట్ జస్టిస్ క్లాక్ ఏర్పడింది అనేసి రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక వెబ్సైట్లో, చాలా వెబ్సైట్లో రాశారు, లైవ్లో అనే వెబ్సైట్లు కావచ్చు ఇలాంటి వాటిలో. కానీ మీరు జస్టిస్ క్లాక్ అని గూగుల్లో కొడితే లైక్ ఒడిస్సా కావచ్చు, కోల్కతా కావచ్చు, మద్రాస్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు, సిక్కిం కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు ఆల్రెడీ జస్టిస్ క్లాక్ అనేది ఒకటి ఉంది. బట్ మరి ఇదే ఎందుకు ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ హైకోర్టు ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ జస్టిస్ క్లాక్గా అభివర్ణించారో నాకు తెలియలేదు. అందుకని నేను క్వశ్చన్ మళ్ళీ రిమూవ్ చేసేసా. ఫస్ట్ మొదటనే రాశాను, కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్గా ఉందో అప్పుడు నేను వెంటనే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసి ఇటీవలే పెట్టడం జరిగింది. అంటే ఇటీవలే గుజరాత్ హైకోర్టులో జస్టిస్ క్లాక్, తెలుగులో న్యాయ గడియారం, దాని వెబ్సైట్లో ఈ వెర్షన్తో పాటు రాష్ట్రంలో అన్ని కోర్టులకు ఈ కోర్టు ఫీజు విధానాన్ని వాస్తవంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారండి. గుర్తుపెట్టుకోండి, మనం ఫీజుని ఆన్లైన్లో పే చేయొచ్చు కేసుకి సంబంధించి. అంటే దానికి సంబంధించిన ఈ వెర్షన్, ఈ జస్టిస్ క్లాక్ సంబంధించిన ఈ వెర్షన్ అన్నింటినీ కూడా ఆయన ప్రారంభించారు. ఈ జస్టిస్ క్లాక్ ఏం చేస్తుందంటే ఆ హైకోర్టులో కేసులు ఏవేవి దాఖలయ్యాయి, పెండెన్సీ అండ్ వాటి సొల్యూషన్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, వాటి ర్యాంకింగ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే బయట వ్యక్తులకి దాన్ని కోర్టు బయట డిస్ప్లే చేస్తారు. ఆ ప్రజెంట్ కేసెస్ స్టేటస్, కొత్త కేసెస్ స్టేటస్ అన్నింటిని కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎల్ఈడి డిస్ప్లే మీద ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ ఇలాంటి ఒక ప్రజెంట్ ఈ జస్టిస్ క్లాక్ అనేది మద్రాస్ హైకోర్టు మద్రాస్ కావచ్చు, తర్వాత కోల్కతా హైకోర్టు కావచ్చు, సిక్కిం హైకోర్టు కావచ్చు, ఇలా చాలా హైకోర్ట్స్లో ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి ఇవి. అందుకే నేను మొదటిదని చెప్పడానికి ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ వన్ అండి, యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధిపతిగా ఎవరు ఎంపికయ్యారంటే రాబర్ట్ మెట్సోలా. తర్వాత రాబర్ట్ మెట్సోలా గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ మెట్సోలా. తర్వాత కొత్త కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్-19 రోగులు 2-3 వారాల్లో పైగా దగ్గు కొనసాగితే ఏ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలంటే క్షయవ్యాధి. విజయ్ మాల్యా లండన్ ఇంటిని విక్రయించి హక్కును ఏ బ్యాంక్ గెలుచుకుందంటే యూబీఎస్. తర్వాత కాలర్ వారీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ భారతీయ పులి ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో చనిపోయిందంటే పెంచ్ టైగర్ రిజర్వ్. భారతదేశంలో అన్ని ప్రోగ్రాంలు మరియు స్కీమ్లలో మంచి పాలనను ప్రోత్సహించడానికి ఏ సంస్థ ఎన్సీజీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఎన్ఐఆర్డిపిఆర్. తర్వాత
మాధవ్ బాగ్ పవర్ మ్యాప్ భారతదేశం యొక్క మొదటి ఇంటెలిజెంట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ హ్యాబిట్ ట్రాకింగ్ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ. హర్యానాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే రేణు భాటియా. తర్వాత భారతదేశంలో 9వ మహిళల జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ 2022 ఎక్కడ ప్రారంభమైందంటే హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఇటీవలే పర్యాయ్ మహోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకున్నారంటే కర్ణాటక. అండ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ 17వ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే దిలీప్ సంఘాని. తర్వాత నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ జనవరి 19, 2022 ఎయిడ్స్ని రైజింగ్ డేగా జరుపుకుందంటే 17. సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పథకాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటివరకు పొడిగించిందంటే మార్చి 31, 2025 వరకు కూడా. తర్వాత ఏ దేశం యొక్క నూతన రాజధానిగా నుసంతారా ఎంపిక చేయబడిందంటే ఇండోనేషియా. ఉత్తర మసోడోనియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే డిమిటారో కోవాసెవెన్స్కీ. తర్వాత ఇటీవల జస్టిస్ క్లాక్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిందంటే గుజరాత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం.